చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కేపురం కిలా మైసమ్మ బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ ను చెక్కుల పంపిణీ వేదికపైకి పిలవడంతో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిరసనకు దిగారు. అతనికి ప్రోటోకాల్ లేదని ఎలా పిలుస్తారని ఈవోను ప్రశ్నించారు. వేదిక దిగి నేలపై కూర్చొని నిరసన తెలిపారు. కేఎల్ఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వం నుండి కొంత అమౌంట్ ఇచ్చేవాళ్ళు. అదే నానుడి ఈరోజు బోనాల పండుగ సందర్భంగా చెక్కులు ఇస్తామని ఇక్కడ మన ప్రభుత్వ సలహాదారుడు వేణుగోపాల్ గారు రావడం జరిగింది. చాలా సంతోషం. ఆయన స్వాగతిస్తా ఉన్నాను. ప్రోటోకాల్ ప్రకారం వస్తారు, వారికి ఇస్తాము, వారిని వెల్కమ్ చెప్తాం. కానీ ప్రోటోకాల్కి సంబంధం లేకుండా, ప్రోటోకాల్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళందరినీ కూడా పిలవాలి. ప్రోటోకాల్కి సంబంధం లేకుండా ఓడిపోయిన వాళ్ళనే ఇన్ఛార్జ్గా పెట్టేసుకొని కూడా అఫీషియల్ ప్రోగ్రామ్స్ చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చారనేది మాకు తెలియాలి. ఎందుకంటే ఎక్కడైనా కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళని ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. లేదు మేము ప్రభుత్వం నుండి ఏ కార్యక్రమం వచ్చినా పార్టీ పరంగానే చేస్తాము, పార్టీ ఇన్ఛార్జ్లను ఓడిపోయిన వాళ్ళనే పెట్టుకొని ఇక్కడ కార్యక్రమం చేస్తాం అనేది ఒక చట్టం తీసుకొస్తే మాకు ఇదంతా ఉండదు. చట్టం తీసుకొస్తే ఆ చట్టం ప్రకారమే చేసుకోండి అని చెప్తా ఉంటాం. కానీ గెలిచిన వాళ్ళకి గౌరవం లేకుండా ఓడిపోయిన వాళ్ళని స్టేజ్ మీద పక్కన కూర్చోబెట్టుకొని చెక్కులు పంచుతామంటే ఇది ఎట్టుపోతుంది అనేది గౌరవ రేవంత్ రెడ్డి గారు దయచేసి గమనించాలని కోరుతా ఉన్నాను. చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్కేపురం కిలా మైసమ్మ బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ ను చెక్కుల పంపిణీ వేదికపైకి పిలవడంతో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి నిరసనకు దిగారు. అతని ప్రోటోకాల్ లేదని ఎలా పిలుస్తారని ఈవోను ప్రశ్నించారు సబితా ఇంద్రారెడ్డి. ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చైతన్యపురి పరిధిలోని కిలా మైసమ్మ ఆలయం వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆర్కేపురం కిలా మైసమ్మ ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ప్రభుత్వం ఇటు బోనాల ఉత్సవాలకు సంబంధించి ఆలయాలకు కొంత మొత్తాన్ని చెక్కును పంపిణీ రూపం చెక్కును అందిస్తా ఉంది. క్రమంలో ఆ చెక్కును అందించేందుకు ప్రభుత్వ సలహాదారు ఆర్కార వేణుగోపాల్ తో పాటు మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్, అదేవిధంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ నేతలు, అధికారులు అక్కడికి వచ్చారు. పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించట్లేదు అని చెప్పేసి ఇటు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, అదేవిధంగా చెక్కు పంపిణీ చేయడానికి వచ్చినటువంటి ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్ మధ్య ఇటు వాగ్వాదం చోటు చేసుకుంది. వేదికపై ఉన్నటువంటి కేఎల్ఆర్ చెక్కుని పంపిణీ చేయడంపై ఎమ్మెల్యే సవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆ స్టేజ్ నుంచి దిగి తాను వేదిక ముందు కింద కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. ప్రభుత్వం అసలు ఇటు కార్యక్రమాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఎమ్మెల్యేల విషయంలో ప్రోటోకాల్ అడుగడుగున ఉల్లంఘిస్తా ఉన్నారు. అసలు ఎమ్మెల్యేలను పట్టించుకోవట్లేదు. నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ ఇన్ఛార్జీలతో చెక్కులు పంపిణీ చేయడం ఏంటి అని చెప్పేసి కూడా ఆమె ప్రశ్నిస్తున్నారు. దీనికి సంబంధించి స్పీకర్ సరైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇక ఈ వేదిక నుంచి దిగి అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సబితా ఇంద్రారెడ్డికి బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. దోపిడీ ఈ ప్రభుత్వం, దొంగల ప్రభుత్వం అని చెప్పేసి కూడా వాళ్ళు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున వాళ్ళు కూడా బీఆర్ఎస్ నేతలు గో బ్యాక్ అని చెప్పేసి నినాదాలు చేయడంతో అక్కడ పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఈ క్రమంలో పోలీసులు
ఇరు వర్గాల్లో చెదరగొట్టేందుకైతే ప్రయత్నాలు చేశారు. ఒకవైపు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తన నిరసన కొనసాగిస్తుండగా మరోవైపు స్టేజీ మీద ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ ఆ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక అక్కడ చాలాసేపు నిరసన వ్యక్తం చేసినటువంటి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ విషయంలో రేవంత్ సర్కార్ చాలా దారుణంగా వ్యవహరిస్తా ఉంది. ఇదే గనక ఎప్పటికీ జరిగితే మాత్రం, రాబోయే రోజుల్లో జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలంటే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు అని చెప్పేసి కూడా ఆమె ప్రభుత్వాన్ని హెచ్చరించింది. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు మరి మంత్రి మండలి అతి ప్రతిష్టాత్మకంగా 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దీన్ని డిస్ట్రిబ్యూషన్ చెక్స్ అందరికి కూడా మందిరాల యొక్క ఆలయ అభివృద్ధికి కానీ ఆలయంలో కూడా ఉండేటువంటి అనేక ఖర్చులకు కార్యక్రమాలకు ఇచ్చేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచి మా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగింది. ఈ కార్యక్రమం మీ అందరికీ తెలుసు, ఇది ఒక దైవ కార్యక్రమం. ఈ దైవ కార్యక్రమం లోపల చాలా మంది పార్టిసిపేట్ చేసినారు. అందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున, కాంగ్రెస్ పార్టీ పక్షాన రెండు తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆషాఢ మాసంలో అమ్మవారికి సమర్పించే బోనాలు ఎంతో ప్రీతి అయినవి, ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి ఈ బోనాల పండుగ. మరి ఇటువంటి బోనాల పండుగకి ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి గుడికి 10,000 చొప్పున ప్రతి టెంపుల్ ని డెవలప్ చేసుకోవడానికి వస్తాయి. కానీ ఈసారి మన సీఎం గారు రేవంత్ రెడ్డి అన్న గారు చొరవతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 11,000 ప్రతి ఒక్క గుడికి కూడా 11,000 రూపాయల చెక్కు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమానికి ఈరోజు మరి మన గౌరవ వేణుగోపాలరావు అన్న గారు అధికార ప్రతినిధిగా, అలాగే కేఎల్ఆర్ గారు, మళ్ళా TUFIDC చైర్మన్ మన చెల్ల నరసింహారెడ్డి గారు, దీప భాస్కర్ అన్న గారు, ప్రతి ఒక్కరు, ఇంకోటి మీర్పేట మేయర్ గారు, దుర్గా దీప్లాల్ గారు, డిప్యూటీ మేయర్ గారు, ఎమ్మెల్యే గారు అందరూ కూడా విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి టెంపుల్ కి చెక్కులు అందజేయడం జరుగుతుంది ఈరోజు. అదేవిధంగా ఈ చెక్కులు గౌరవ పెద్దలు అరికల వేణుగోపాలరావు గారు ప్రతినిధిగా వేయించి ఇలా మహేశ్వరం నియోజకవర్గము ఇలా కిల్లమైసమ్మ టెంపుల్ రావడం జరిగింది. అందులో భాగంగా కేఎల్ఆర్ రావడం జరిగింది, మేయర్ పారిజాత గారు రావడం జరిగింది. ఈ రోజు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు చెక్కుల పంపిణీ చేస్తుంటే మధ్యలో శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు అడ్డుకొని దీన్ని చిందరబందరం చేయడం జరిగింది. మనం అందరం చూస్తాం. ఈ రోజు నేను అడుగుతున్నాను సబితా ఇంద్రారెడ్డి గారిని, గతంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి 3 సార్లు మంత్రి అయినవంటే కేవలం కాంగ్రెస్ భిక్షతోటి నువ్వు మంత్రి అయినావు. ఈ రోజు నువ్వు ఓందాతనం పాటించకుండా, నువ్వు కనీసం ఆలోచించకుండా ఈ రోజు కింద కూర్చొని బైఠాయించి కేఎల్ఆర్ గారు రావద్దని చెప్పి మాట్లాడుతున్నావు. ఖబర్దార్ సబితా గారు, ఒకటి చెప్తా ఉన్నాను. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఎవరైతే ఓడిపోయినప్పటికీ కూడా అక్కడ ఇన్ఛార్జ్ గా ఉంటారని చెప్పేసి చెప్పినప్పటికీ కూడా నువ్వు కనీసం అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నావు. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి టెంపుల్ కి